సాధారణంగా మనం చూస్తూ ఉంటాం వినాయక చవితి అంటేనే అనేక ఆకృతులతో వినాయకుడు మనకి దర్శనం ఇస్తుంటారు. ఈ 9 రోజుల పాటు నవరాత్రులు అన్నీ కూడా అనేక రకరకాల రూపాలలో మనం పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ తమలపాకులతో వినాయకుడిని తయారు చేశారు. దీనికి గల కారణాలు, అసలు ఏ విధంగా దీనికి శ్రీకారం చుట్టారు, ఎంతమంది కష్టపడి పనిచేస్తారని డీటెయిల్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి ఆ తమలపాకుల వినాయకుడి యొక్క విశిష్టత ఏంటి, దానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? యశ ప్రస్తుతం మనం తిరుపతి రూరల్ మండలంలోని తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిలో ప్రతిసారి చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వినాయక ప్రతిమను ఏర్పాటు చేసేది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం తమలపాకులతో ఏర్పాటు చేసినటువంటి ఈ తమలపాకు ఎంతో విశిష్టత అని చెప్పేసి కూడా స్వామి వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది తమలపాకులు విఘ్నేశ్వరుని అలంకరణకి మాత్రం మొత్తం 1116 ఆకులతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి కూడా మనకి ఇప్పటికే స్వామి వారు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ స్వామి ఉన్నారు. స్వామి వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. స్వామి చెప్పండి స్వామి, ఈ వినాయకుడి ప్రతిష్ట వెనకాల ఎవరు వచ్చారు, దీనికి గల కారణాలు ఏంటి స్వామి? తమలపాకులతో ఏర్పాటు చేశారు కదా, దీనికి ముఖ్యంగా కారణమైంది అంటే మన యొక్క తిరుపతి జిల్లాలో మనకు తుమ్మలగుంట గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున దాదాపుగా 17-18 సంవత్సరాలుగా వివిధ గణపతులని ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుందన్నమాట. అంటే ఈ సంవత్సరం తమలపాకులతో చేశాము, పోయిన సంవత్సరం ఆ యొక్క నవలీకలతో చేశాము, ఆ పోయిన సంవత్సరం పైనాపిల్స్ తో చేశాము, ఆ పోయిన సంవత్సరం బత్తాయిలతో చేశాము. ఇలాగా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క విఘ్నేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్టాపన అనేది మనం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఈ యొక్క శుభదినమున భాద్రపద మాసమున ఆ యొక్క శుక్లపక్ష చతుర్థి నాడు మనకు ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారిని విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ యొక్క మన వినాయకుణ్ణి సాక్షాత్తు పరమశివుడు పరమాత్మ అయినటువంటి శివస్వరూపుడు, అలాగే శివాత్మికైనటువంటి పార్వతీ అమ్మవారు స్వరూపిలిగా ఇద్దరుగా మారినటువంటి ఆ యొక్క దివ్య దంపతుల జ్యేష్ఠ కుమారుడు విఘ్నేశ్వర స్వామి వారిని ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారిని వివిధ గణపతులతో మనక్కడ ఆవాహన చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. అలాగే మనకి ఇక్కడ చూసిన విధంగా అయితే ఆ యొక్క లడ్డు, అంటే లడ్డూతో కూడా విఘ్నేశ్వర స్వామి వారిని మనం ఇక్కడ చేయడం అనేది చూసాం అన్నమాట. అలాగే ఆ యొక్క స్వామి వారిని కలశంలో ఆవాహన చేసుకొని ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని దాని తర్వాత కలశంలో ఆ యొక్క విగ్రహంలో కూడా మన విఘ్నేశ్వర స్వామి వారిని ఆవాహన చేసుకోవడం అనేది జరిగిందనమాట. విఘ్నేశ్వర స్వామి వారికి ఇంకొక ప్రత్యేకత ఏంటయా అంటే తమలపాకులతో విఘ్నేశ్వర స్వామి వారు ఎక్కడా వినుండరు, ఎక్కడా చూసిండరు కూడా. ఎందుకయా అంటే తమలపాకులు అంటే మనం తినంగానే ఏం చేస్తాం, తాంబూలం వేసుకుంటాం. భోజనం అనేది ఎలా సమాప్తి అవుతుందంటే తమలపాకుతో ఆ యొక్క తాంబూలం వేసుకుంటేనే భోజన సమాప్తి అనేది అవుతుందన్నమాట. అంత సంతృప్తిగా ఉంటేనే మనం ఆ తమలపాకు వేసుకుంటాం కదా. సకల దేవతలకు ఆ యొక్క విఘ్నేశ్వరుడు అయినటువంటి వినాయక స్వామి వారిని అలాంటి తమలపాకులతో మనం అర్చన పూజన ఇలాంటివంటి చేస్తూ ఉంటే ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరంగా ఉంటుందని ఆ యొక్క మన ఈ యొక్క ఆలయ ధర్మకర్త అయినటువంటి మన యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు యొక్క దివ్యమైనటువంటి విఘ్నేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ట అనేది జరిపించారనమాట. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. విఘ్నేశ్వర స్వామి యొక్క విశిష్టత అనేది కూడా స్వామి వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే తుమ్మలగుంటలో ఈ తమలపాకులతో ఏర్పాటు చేసినటువంటి ఈ విఘ్నేశ్వరం చూడడానికి అధిక మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ అలంకరణలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆకులు కావచ్చు, అదే విధంగా ఈ తమలపాకులు వినాయకుడిని తయారు చేయడానికి 10,000 తమలపాకులతో తయారు చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా మనకి 1 రోజు లేదంటే 2 రోజులకే వాడిపోతూ ఉంటాయి తమలపాకులు అనేది. మరి వాటిని ఈ 9 రోజులు నవరాత్రుల పాటు అంతే ఫస్ట్ రోజు నాణ్యత ఉంచడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు?
అంటే ఆశ ఇక్కడైతే ఒకటైతే చెప్పుకోవచ్చు, తుమ్మలగుంటలోని ఈ వినాయక ప్రతిమ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఆ మొత్తం 10,000కు పైగా తమలపాకులతో ఏర్పాటు చేసినటువంటిది. కానీ ఇది మొత్తం కూడా సహజ సిద్ధంగా ఏర్పాటు చేసినటువంటి బూడలు కావచ్చు, తమలపాకులు కావచ్చు, వీటన్నిటిని కూడా 9 రోజుల పాటు ఇక్కడ అంటే ఆ అత్యంత స్వల్ప డిగ్రీల సెల్సియస్లతో ఇక్కడ ఉండేటట్టు కూడా ఇక్కడ ఏసీని కూడా ఏర్పాటు జరిగింది. ఈ ఏ, చల్లదనంతో ఈ 9 రోజుల పాటు కూడా ఉండేందుకు కొన్ని చర్యలు అయితే ఇక్కడ టీటీ మన చౌరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే కావచ్చు, ఈ కార్యనిర్వాహకులు కావచ్చు అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికీ తిరుపతిలోనే ఇది వినూత్నమైన ఒక విగ్రహ ప్రతిష్ట అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా అంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా వివిధ ఆకృతులతో ఇక్కడ వినాయకుని చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి తమలపాకుల వినాయకుని చేసినామని చెప్పేసి కూడా ఇక్కడ పండితులు కావచ్చు, అదే విధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వినాయకుని చూసేదానికి పెద్ద ఎత్తున తిరుపతి నుంచి కావచ్చు, అదేవిధంగా చంద్రగిరి మండలంలోని వారు కూడా తరలి వస్తున్నారు. అయితే మాత్రం ఈ తమలపాకుల వినాయకుడిని ఒక విశిష్టత మాత్రం ఇప్పుడు మనకు స్వామి వారు చెప్పినట్టు ఎంతో విశిష్టత కలిగింది తమలపాకులు. అందువల్ల ఈసారి ఈ వినాయకుని తయారు చేసినామని చెప్పేసి కూడా ఇప్పటికే పండితులు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆశ కిరణ్, అక్కడ ఎవరైనా భక్తులు వచ్చారా? ఎందుకంటే ఇది ఒకసారే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి అంటేనే విశిష్టతగా ఏర్పాటు చేస్తున్నారు చెవిరెడ్డి. మరి అక్కడ భక్తుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? తమలపాకు వినాయకుడిని చూసినప్పుడు అందరికీ సౌకర్యాలు అంతే, అందరూ కూడా పూజించుకునే విధంగానే ఏర్పాటు చేశారు కాబట్టి. ఖచ్చితంగా ఆశ ఇక్కడ భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు, చిన్న పిల్లలు వస్తున్నారు, అదేవిధంగా వేద పాఠశాలల నుంచి కూడా కొంతమంది భక్తులు అయితే వస్తున్నారు. వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విధంగా ఉండడం ఎక్కడైనా చూసారా మీరు ఫస్ట్? స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆకృతి ఎక్కడైనా చూసారా? ఫస్ట్ తమలపాకులతో తయారు చేసినట్లు ఈ తొమ్మల గుంటలని ఇంతకుముందు ఎక్కడైనా చూసారు? ఎలా ఉంది మీకు అనుభూతి? బాగుంది. గత సంవత్సరం కూడా ఇది బాగా చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఎప్పుడు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు సార్ మీరు? ఇది మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ భక్తులందరికీ కూడా ఎంతో ఆకట్టుకునే విధంగానే ఈ తమలపాకుల వినాయకులు తయారు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ మనం చూస్తున్న విషయాలు అయితే ఈ వినాయకుడు ఎంతో ఆకట్టుకునే విధంగానే భక్తులతో పాటు పండితులు కూడా చెప్తున్న